యేసు సర్వాధికారాలు కలిగి ఉన్నారా అంటే యేసు వారు స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనదే. యేసువారు ఏమంటున్నారు? నేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుచున్నానే కానీ నా ఇష్ట ప్రకారము చేయను. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను నా ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతాను అంటున్నాడు. అంటే నేను దేవుడికి విధేయత చూపే వ్యక్తిని అని. ఏ వ్యక్తి అయితే తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారం జీవితం గడుపుతాడో ఆ వ్యక్తిని దేవుని విధేయుడు అంటారు. తెలుగు భాషలో, అరబీ భాషలో చెప్పాలంటే ముస్లిం అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు అని. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూపించి ఇతనే ఈ దేశానికి ప్రధానమంత్రి అని పరిచయం చేస్తున్నాడంటే పరిచయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి కాదు అనే కదా? కాడనే. అలాగే యేసువారు స్వయంగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. మన దేవుడు అద్వితీయుడు అంటే రెండు కానటువంటి వాడు ఒక్కడే. ఆ ఒకే ఒక్క దేవుడు ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్తున్న వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? విశ్వాసులు ఈ విషయాన్ని గమనించాలి.